పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని వామపక్షాలు తలపెట్టిన దేశవ్యాప్త ఆందోళన దశలవారీ పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఆందోళనలో భాగంగా ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ఆందోళన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి వరకు ఎన్ని దఫాలుగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయో ఈ 12 సంవత్సరాలలో అంత రెట్టింపు స్థాయిలో ధరలు పెరిగినాయి. ధరల ప్రభావము అన్ని రకాలైనటువంటి రవాణా ఛార్జీలతో పాటు ఉత్పాదక రంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపి సామాన్య పేద మధ్యతరగతి ప్రజల యొక్క జీవనం పైన మోయలేనంత భారం పడతా ఉంది. ఈ భారం నుంచి మమ్మల్ని గట్టెక్కించండి అని చెప్పి ప్రజానీకం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే పరిష్కారానికి కృషి చేయాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ వైపు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైంది. బయటికి ఏం చెప్తున్నారంటే ప్రపంచ దేశాలలో దూసుకుపోతున్నటువంటి 4వ దేశంగా భారతదేశం ఉందని చెప్పి గొప్పలు మీరే చెప్తున్నారు. పైగా నరేంద్ర మోడీ అంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపిన మొగోడు అంటున్నారు. ఇరాను, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందాలకు కారణం నేనే అని చెప్తున్నాడు. కానీ ఈ దేశానికి 90% ముడి చమురు, ఒక రోజుకు 5 మిలియన్ బ్యారెల్ల ముడి చమురు అవసరం అవుతుందని చెప్పి తెలిసినా కూడా దాని 90% పశ్చిమాసియా దేశాల నుంచి రావాలి, ఇది హార్మోజ్ జలసంధి నుంచే రావాలి. ఇరాను యుద్ధ ప్రభావము హార్మోజ్ జలసంధి మూసివేతకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో రష్యా నుంచి రావాల్సినటువంటి ముడి చమురు ఏదైతే ఉందో దాని భారంతో కూడుకున్నటువంటిది, అధిక ధరతో కూడుకున్నటువంటిది, ఇతర దేశాల నుంచి ఎక్కడి నుంచి తెప్పించుకున్నా కూడా అది అదనపు భారం అని తెలిసినా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అధిక నిల్వలు ఏర్పాటు చేసుకోవడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైనాడు. పైగా ఈ దేశంలో కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యేటువంటి గ్యాస్ నిక్షేపాలను అంబానీ, అదానీ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు గుజరాత్ బేస్డ్గా పొరుగు దేశాలకు అమ్మకం చేసుకొని ఆర్జిస్తూ ఉంటే ఆదాయమేమో అంబానీ ఆదాయాలకు, మనకేదైనా నష్టాలు జరిగితే భారాలు మోపితే అది కోతలు వాతలు మాత్రం ప్రజలు భరించాలని చెప్పి చావు కబురు చల్లగా చెప్తా ఉన్నాడు మోడీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నిరంతరము ఈ భారం పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజలు, ప్రజా సమస్యలపైన దృష్టి సారించడం లేదు. ఆ విధమైనటువంటి దృష్టి లేకుండా ప్రశ్నించే గొంతుకలను నొక్కడానికి అన్ని వ్యవస్థలను తన కుప్పిట్లో పెట్టుకోవడమే కాకుండా చివరికి ఎలక్షన్ వ్యవస్థను కూడా శాసిస్తూ ఉన్నాడు. జ్యుడిషియరీని కంప్లీట్గా తన కనుసన్నలో నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బీజేపీ విధానాలను, మోడీ విధానాలను ప్రశ్నించే రాష్ట్రాలపైన సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఆ ప్రభుత్వాలను అస్థిరపరచడానికి కారణమవుతా ఉన్నాడు. అంతటితో ఆగుతా ఉన్నాడా? మోడీ ప్రభుత్వానికి వచ్చేటటువంటి నష్టమేముంది? కావలసినంత మెజారిటీ పార్లమెంటులో, రాజ్యసభలో ఉన్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి సంబంధించిన ఎంపీలను, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను బీజేపీలోకి ఉసుగొలిపి ఎక్కడే కానీ ప్రశ్నించేటటువంటి గొంతుకే లేకుండా ఒక నియంతృత్వ రాజ్యానికి పునాదులు వేయడానికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నాడు. ఈ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలకు నడ్డి విరిచేటటువంటి పన్నుల విధానం, అధిక ధరలకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటాలకు ప్రజలు సమాయత్తం కావాలన్నటువంటి లక్ష్యంతో దశల వారీ పోరాటాన్ని వామపక్షాలు చేపట్టిన నేపథ్యంలో పాలక ప్రభుత్వాలు దిగి రాకపోతే ఈ యొక్క ఆందోళన మరింత ఉధృతం చేస్తాం. క్షేత్రస్థాయిలో, ప్రజాక్షేత్రంలో వీళ్ళను దోషులుగా నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.